వెల్కమ్ టు ప్రెస్ న్యూస్. వర్ధన్నపేట నియోజకవర్గంలో రాజ్యాంగ పరిరక్షణ యాత్ర ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, ఇన్ఛార్జి రాయల నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, ఆపెక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నేని రవీందర్రావు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కేఆర్ దిలీప్ రాజ్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నేతలు 2 కిలోమీటర్ల పాటు పాదయాత్ర నిర్వహించారు. రాజ్యాంగ విలువలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే యాత్ర ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే నాగరాజు తెలిపారు. బీజేపీపై ఎమ్మెల్యే విమర్శలు పార్లమెంటులోని రాజ్యాంగాన్ని బీజేపీ అణగదొక్కాలని చూస్తోందని, అమిత్ షా అంబేద్కర్ను అవమానించారని నాగరాజు ఆరోపించారు. పేదలు, బలిహీన వర్గాల ఆకాంక్షలు నెరవేరడం లేదని, మోదీ ప్రభుత్వానికి బడాబాబులే ముఖ్యమని విమర్శించారు. కాంగ్రెస్ లక్ష్యం రాజ్యాంగ రక్షణ. రాజ్యాంగాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ పోరాడాలని, అంబేద్కర్ ఆశయాలను అమలు చేయాల్సిన సమయం ఆసన్నమైందని నాగరాజు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలను అమలు చేస్తూనే బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన పథకాలను కొనసాగిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. గౌరవనీయులు శాసనసభ్యులు నాగరాజు గారు, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శర్మ గారు, అదేవిధంగా రవీంద్రరావు గారు, అనిల్ గారు, ఈ కార్యక్రమానికి వచ్చిన మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్లు, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్లు, ప్రజా సంఘాల అధ్యక్షులు, కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ తెలుసు, మరి భారతదేశ వ్యాప్తంగా ఈరోజు జై బాపు, జై భీమ్, జై సంవిధానం అనే కార్యక్రమాన్ని భారతదేశ వ్యాప్తంగా ప్రారంభిస్తా ఉన్నాం. దీంట్లో భాగంగా ఈరోజు వర్ధన్నపేటలో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని మరి ప్రారంభించుకుంటా ఉన్నాం. మరి దీని యొక్క అంతా కూడా మన నాయకులందరికీ చెప్పడం జరిగింది. మరి ఇంటింటికి తిరిగి కూడా ఈ విషయాన్ని చెప్పాల్సిన అవసరం మనందరిపైన ఉందని తెలియజేస్తా ఉన్నాం. మరి ఎక్కడైతే రాజ్యాంగం అంబేద్కర్ గారు కూడా ఈరోజు అవమానం పరిస్థితుంది. రాజ్యాంగ విలువలని, రాజ్యాంగ పరిరక్షణ చేయాల్సిన మరి బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ పైన ఉంది. అదేవిధంగా మరి ఆనాడు మరి స్వాతంత్రం కోసం వారు చేసిన పోరాటాలు, వారు చేసిన అహింసా మార్గంలో తీసుకొచ్చిన స్వాతంత్రాన్ని కూడా కాలరాసే ప్రజాస్వామ్యాన్ని కూడా కాలరాసే పరిస్థితి నాడు కనిపిస్తూ ఉంది. 10 సంవత్సరాలుగా పరిపాలిస్తున్న బీజేపీ కులాలు, మతాలుగా మరి రెచ్చగొట్టి ఈరోజు మరి నాడు జాతికే అవమానం జరిగే విధంగా జాతిపిత మహాత్మా గాంధీ గారిని కానీ, అదేవిధంగా రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారిని కానీ వారు అవమానించే పరిస్థితిలో కనిపిస్తూ ఉంది. ఈ బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలది, కాంగ్రెస్ పార్టీది అని చెప్పి తెలియజేస్తూ మనందరం కూడా ఏం జరుగుతూ ఉంది, ఈ భారతదేశంలో ఏం చేస్తూ ఉంది, మరి మనం కూడా తప్పకుండా అందరికీ కూడా తెలియజేసి ఈ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు చూసి సెలవు తీసుకుంటాం. కేసీఆర్ చైర్మన్ మర్న రవీంద్రరావు గారికి, మన కోఆర్డినేటర్ పులి అనిల్ గారికి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజిరెడ్డి గారికి, మండల పార్టీ అధ్యక్షుడు ఇది సత్యనారాయణ గారికి, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రెసిడెంట్ దిలీప్ గారికి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు భాన్ ప్రసాద్ గారికి, మీడియా మిత్రులకు, పోలీసు సోదరులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ జై బాపు, జై భీమ్, జై సంవిధాన కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా భారత్ జోడో యాత్రలో ఒక తీరులో ప్రోగ్రాం సక్సెస్ గా ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా చేపట్టడం జరిగింది. ఉత్తరప్రదేశ్, లక్నో, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాలలో దళితులపై, అణగారిన వర్గాలపై జరుగుతున్న దాడులు, అక్కడ ఈ ప్రపంచంలోనే అతి ప్రతిష్టాత్మక రాజ్యాంగం, ఈ రాజ్యాంగం ప్రపంచంలోనే ఈ గొప్ప రాజ్యాంగం మీద ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగాన్ని అందించిన రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంత పటిష్టమైన చట్టాలు చేసినప్పటికీ కూడా అక్కడ మరి చట్టం ఎందుకు వర్తిస్తలేదు, మధ్యప్రదేశ్లో ఎందుకు వర్తిస్తలేదు, లక్నోలో ఎందుకు వర్తిస్తలేదు, ఉత్తరప్రదేశ్లో ఎందుకు వర్తిస్తలేదు, మహారాష్ట్రలో ఎందుకు వర్తిస్తలేదు, ఒరిస్సాలో ఎందుకు వర్తిస్తలేదు, చిన్న పిల్లలపై నీళ్లు తాగినందుకు, ఓటర్ల నీళ్లు తాగినందుకు, బజార్లో నడిచినందుకు, సైకిల్ ఎక్కినందుకు, బండి వెళ్ళినందుకు జరుగుతున్న దాడులు, ఇలాంటి అకృత్యాలను పార్లమెంటులో లేవనెత్తే గొంతు కూడా లేకుండా ఈ చేసే మతాలను, విద్వేషాలను రెచ్చగొట్టి దేశంలో అల్లకొల్లాలు సృష్టిస్తూ మత విభేదాలు సృష్టించి విభజించి పాలించే విధంగా బీజేపీ ప్రభుత్వము పరిపాలించాలని చూస్తూ ఉన్నది. ఏ ఒక్కనాడైనా దళితుల సంక్షేమం కోసం పట్టించుకున్నదా? ఈ 15 సంవత్సరాలు ఇప్పుడు కూడా పార్లమెంటులో కనీసము అప్పుడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉపాధి హామీ చట్టం తెచ్చింది, సంవత్సరాలకు చట్టం తెచ్చింది, 1/70 యాక్ట్ చట్టం తెచ్చింది, పోడు భూముల యాక్ట్ చట్టం తెచ్చింది. ఇన్ని చట్టాలు బీదలకు వర్తించే విధంగా చట్టాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం కొట్టాడుతుంది. ఏ ఒక్క చట్టం చేసి పేదల కోసం పక్షం నిలబడినో బీజేపీ సర్కారు దాన్ని తొత్తుపరుస్తున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలని చెప్పి వేదికలు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదేమైనా ఈ రాష్ట్రంలో
కాన్సెప్ట్తో రేవంత్ రెడ్డి సర్కారు సన్నభ్య కార్యక్రమం కూడా ప్రారంభించడం జరిగింది. ఈ దేశాన్ని కానీ రక్షణ కానీ ఇక్కడ రాజ్యాంగము ఇంత రాజ్యాంగం పటిష్టంగా అందించిన ఆ మహానీయుల గారికి ఈ కార్యక్రమాన్ని ముందు చేపడుతున్న నాయకులందరికీ ఇక్కడ నుంచి నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా అవకాశం పెద్దలందరూ ధన్యవాదాలు చెప్పి ముగించుకుంటున్నాం. అలాగే రాజ్యాంగం, బాపూజీ, అంబేద్కర్ ఇవన్నీ కూడా ఇక్కడ మైసల్ సురేష్ నాయకుడికి, అలాగే సుధీర్ కుమార్ గారికి, ఇంకా నాయకులు సురేష్ ఎవరు మండల్ ప్రెసిడెంట్, తర్వాత అఫ్సర్ గారు ఉన్నారా, అఫ్సర్ గారికి అందరికీ ఈ యొక్క ప్రతిమలు అన్నీ అందియడం జరుగుతుంది. వారు 5 రోజులు ఇక్కడ మొత్తం ప్రతి కాలనీలో తిరిగి 12 వార్డులు తిరిగి చెప్పవలసిన బాధ్యత మీపైన ఉంది. కాబట్టి మనం చేసే సంక్షేమ కార్యక్రమాలు, అలాగే రాజ్యాంగాన్ని ప్రియాంబుల్ అంటే తెలుసా అందరికీ, ప్రియాంబుల్ దీన్నే మార్చమంటున్న బీజేపీ నాయకులారా ఖబర్దార్, ప్రియాంబుల్ మార్చమని మీరు ఏదైతే కళలు కంటున్నారో ఆ కళలను చెల్లాచెదురయ్యే విధంగా ప్రతి ఒక్క పౌరుడు భారత రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి వీటిపైన వివరించుకుంటూ మీరు అందరూ కూడా 5 రోజులు ఈ 12 వార్డ్స్లలో మీరు తిరగవలసిన బాధ్యత మీ పైన ఉంటుంది. తర్వాత మండల అధ్యక్షులు సత్యమన్న గారికి, తర్వాత బ్లాక్ అధ్యక్షుడికి, మిగతా ఈ పాదయాత్రను ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మైసల్ సురేష్ను వారిని వచ్చి ఇవన్నీ జెండాను తర్వాత ఇవన్నీ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సుధీర్ గారు బच्चों को लेके जाने का आपका जिम्मेदारी है. ఇప్పుడు మనం హాస్పిటల్ వరకు నడుచుకుంటూ వచ్చి మళ్ళీ ఇక్కడ